నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి బీసీ ఉద్యమం ఉవ్వెత్తున పుంజుకుంటుంది. ఎందుకు బీసీ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఎళ్ళిందంటే దానికి రకరకాల కారణాలున్నాయి. రకరకాల వ్యవస్థలు దాని వెనుక పనిచేస్తున్నాయనే వైనం మనందరికీ తెలిసిందే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు కామారెడ్డి వేదికగా, కామారెడ్డి డిక్లరేషన్‌గా మేము అధికారంలోకొస్తే బీసీలకు 42% ఈ లోకల్ బాడీ ఎలక్షన్‌లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని అటు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన తర్వాత అటు ఏతే వాళ్ళు నిర్వహించిన ఆ సర్వే ద్వారా ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఇతర కులస్తులు ఉన్నారు అనే విధంగా వాళ్ళు ఒక లెక్కను తీసుకురావడం జరిగింది. దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిలు. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ మేము అమలు పరిచినామని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఎక్కడ కూడా బీసీకి సంబంధించిన బీసీ సంఘాలు కావచ్చు, లేకపోతే అటు వివిధ ప్రధాన పార్టీలు కావచ్చు, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బీసీకి ఏదైతే 42% ఇస్తానన్న ఏదైతే హామీ ఉందో దాన్ని ఒప్పుకోకపోవడం కొంతవరకు ఆందోళన వాతావరణం నెలకొంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సంబంధించి అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కొంతవరకు కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసింది. అది ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని అడ్డుకోలేకపోయింది. అదేవిధంగా బీసీ సంఘాలు కూడా మనం ప్రభుత్వంతో కొట్లాడుతూనే ఏదైతే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,700కు పైగా ఉన్న గ్రామ పంచాయతీలో మనం ప్రతి గ్రామ పంచాయతీని టచ్ చేయాలి. అక్కడ ఉన్న ప్రజలకు బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందనే ఆ ఇష్యూని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కొంతమంది బీసీ నాయకులు ఒక పని కట్టుకొని ముందుకెళ్లడం జరిగింది. సో ఆ ప్రభుత్వం కూడా మేము బీసీలకు 42% ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు వెళ్తామన్నారు. ప్రభుత్వం అటు అనుకున్నది నెరవేర్చుకున్నది. స్థానిక సంస్థలు కూడా మనకు 3 విడతల్లో జరుగుతున్నాయి. సో ఇదంతా పక్కన పెడితే ఒక్కసారిగా నిన్న సాయి ఈశ్వర చారి అనే వ్యక్తి తీన్మార్ మల్లన్న అయితే తీన్మార్ క్యూనస్ ఆఫీస్ ముందు ఒక 2 రోజుల క్రితం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. సో దాంతో గాంధీ హాస్పిటల్లో ఆ చికిత్సకు తనను తరలించడం జరిగింది. సో అక్కడ పూర్తిగా బీసీ నాయకులు కావచ్చు, లేకపోతే బీసీ సంఘాల నాయకులు వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అక్కడికి రావడం జరిగింది. సో కాస్త అక్కడ ఆందోళనకల వాతావరణం కూడా నెలకొంది. సో ఎందుకు సాయి ఈశ్వర్ ఆ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆ విషయం చాలా మంది అడిగి తెలుసుకున్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరగాలంటే ఎక్కడ కూడా ఉద్యమం ఉవ్వెత్తున ముందుకు సాగుతలేదు. అందుకే నేను ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాని చెప్పేసి కొంతవరకు వార్తలు కూడా బయటకు రావడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఏ విధంగా అయితే అక్కడ ఎల్బీ నగర్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఊసిపడిందో, సో అదే విధంగా ఇక్కడ కూడా బీసీ ఉద్యమం ముందుకెళ్ళాలి అంటే నాలాంటి వాళ్ళు బలవ్వక తప్పదు అనే నేపథ్యంలో తను అక్కడ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని కూడా తెలుస్తుంది మనకు. సో ఒక్కసారిగా గాంధీ హాస్పిటల్కి తరలించడం, నిన్న తను ఆ చికిత్స పొందుతూ చనిపోవడం, కొంతవరకు వార్తలు వచ్చినాయి. గాంధీ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో చికిత్స జరుగుతలేదని చెప్పేసి కూడా కొంతవరకు బయటకు వార్తలు వచ్చినాయి. సో అక్కడ తను చనిపోవడం, అక్కడ నుంచి జగద్గిరిగుట్టకు తనని ఏదైతే తన ఉండే నివాసానికి తీసుకెళ్లడం, అక్కడ పూర్తి స్థాయిలో అంత్యక్రియలు జరిగే సందర్భంలో తీన్మార్ మల్లన్న అరెస్ట్ కావడం జరిగింది. తీన్మార్ మల్లన్నతో పాటు చాలా మంది బీసీ నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ ఒకవేళ బయటకు వస్తే అక్కడ అంత్యక్రియల్లో పాల్గొంటే ఏదైనా ఆందోళనకర వాతావరణం కొనసాగితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. ఒకవైపు స్థానికంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో కొంతమంది బీసీ నాయకుల్ని అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒక్కసారిగా శ్రీకాంత చారి ఏ విధంగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని తెలంగాణ ఉద్యమంని ఒక్కసారిగా ముందుకు నడిపిండో, అదేవిధంగా ఇక్కడ సాయిశ్వర చారి కూడా పెట్రోల్ పోసుకొని ఈ బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి తను కూడా పెట్రోల్ పోసుకొని అదేవిధంగా ఇక్కడ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. కొంతమంది బీసీ నాయకులు, కొంతమంది పెద్దలు మాత్రం మనము గతంలో ఏదైతే శ్రీకాంతాచారి కావచ్చు, లేకపోతే 369 ఏదైతే జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు, అన్ని ఆత్మహత్యలు మనం చేసుకొని మన బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ చాలా మంది అగ్రకులాలకి ఇక్కడ రాజ్యం కట్టబెట్టినాం. ఇది మళ్ళీ ఇక్కడ
కొనసాగద్దంటే మనం ఖచ్చితంగా బతుకుండాలి, మనం ఇక్కడ ఉండే కొట్లాడాలి, ఆత్మహత్యలు పాల్పడకూడదని చెప్పేసి కూడా కొంతమంది పెద్దలు యువకులకు సూచించడం జరుగుతుంది. సో చూడాలి, ఒక్కసారి సాయిశ్వరాచారి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకి అయితే పాల్పడారో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే మన ప్రభావం చూపే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది.